బిగ్ బాస్ చూస్తుంటావా? చూస్తుంటా. ఎవరు నీ ఫేవరెట్ కంటెస్టెంట్? పల్లవి ప్రశాంత్. ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నావు? పల్లవి ప్రశాంత్ ఎందుకు? అంటే ఒక రైతు బిడ్డ, యాజువల్గా నేను కూడా ఒక రైతు బిడ్డని. దట్ అలా పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేస్తాను. రైతు అంటే ఒక తెలుసుకోవాలి, రైతు అంటే ఒక ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. ఈరోజు వాడుతున్న ఎరువులు బట్టి చూస్తుంటే రైతు పూర్తి నష్టపోతున్నాడు. అదే మనము సేంద్రియ ఎరువులు చేస్తుంటే పల్లవి ప్రశాంత్ లాగా మనం ఒక టాప్ మోస్ట్లో ఉంటాం. ఇండియా ఒక టాప్ మోస్ట్లో ఉంటుంది. సో పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు ఉన్న టాప్ 6లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నావు? టాప్ 6లోనే శివాజీ. శివాజీ ఎలిమినేట్ అవుతాడా? అదే సరే, టాప్ 5 ఎవరు? టాప్ 5 ఎవరు? టాప్ 5లో ఎవరు ఎలిమినేట్ అవుతారా? ఇప్పుడు టాప్ 6 ఉన్నారు. ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయాక టాప్ 5 ఉంటారు కదా, అది ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నావు? టాప్ ఎవరు ఎలిమినేట్ అవుతారా? ఓకే. ఎక్కువగా నీకు బాగా నచ్చిన సీజన్ ఏది? ఎన్ని సీజన్స్లలో? ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ సీజనే నాకు ఇష్టం. సీజన్ 3యా? సీజన్ 2? సీజన్ 2. ఇప్పుడున్న సీజన్ ఎలా అనిపించింది? ఇప్పుడున్న సీజన్ ఓకే, బట్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నంత జోషి ఈ సీజన్లో లేదు. నాగార్జున గారు వచ్చిన తర్వాత ఈయన హోస్టింగ్ అంతగా అనిపించట్లేదా? అనిపిస్తుంది, బట్ అంత హైప్ రావట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ చేసినంత హైప్ రావట్లేదు. అది సో మొత్తానికి ఓవరాల్గా పల్లవి ప్రశాంత్ గెలవాలని అనుకుంటున్నావు. నీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు ఇందులో? నచ్చని కంటెస్టెంటా? శోభా శెట్టి. అమర్దీప్ బిహేవియర్ ఎలా అనిపిస్తుంది నీకు? అమర్దీప్ గేమ్ ఎలా ఉంది? అమర్దీప్ గేమ్ బాగానే ఉంది, కానీ పల్లవి ప్రశాంత్ తర్వాత సెకండ్ ఎవరు ఛాన్స్ ఉన్నదంటే అది అమర్దీపే. గెలిచే ఛాన్స్ అమర్దీప్కి ఉంది అంటే సెకండ్ ఛాన్స్. బిగ్ బాస్ చూస్తారా? సో ఇప్పుడు టాప్ 6 ఉన్నారు కదా, సో విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్. సో ఓటింగ్ పరంగా చూస్తే నిన్న వచ్చిన ఏవీ ప్రకారం అమర్దీప్కి ఎక్కువగా ఓటింగ్స్ పడుతున్నాయి అని చెప్పేసి వింటున్నాం. సో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది? పల్లవి ప్రశాంతే ఎక్కువ, మ్యాక్సిమం పల్లవి ప్రశాంతే. గేమ్స్ బాగా ఆడతాడు, సో ఆయనకే ఓటు బాగా, మ్యాక్సిమం ఓట్స్. ఇప్పుడున్న టాప్ 6 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ ప్లేస్లో ఉండడానికి డిజర్వ్డ్ అనుకుంటున్నారా? డిజర్వ్డే. ఇన్ కేస్ వెళ్ళిపోయిన వాళ్ళ దాంట్లో ఎవరైనా టాప్ 5లో ఉండాల్సి ఉంది అని అనిపించిందా? ఐ థింక్ బోలే ఆర్ రతిక, అంతే. దట్స్ ఇట్. సో సెకండ్ ప్లేస్లో ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? అమర్ సెకండ్ ప్లేస్లో. అమర్. ఇప్పుడు టాప్ 6 నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు కదా, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నావు? ప్రియాంక. ఎందుకు పల్లవి ప్రశాంత్ గెలవాలి అనుకుంటున్నావు? అంటే కామన్ మ్యాన్గా వెళ్ళాడు కదా లోపలికి, సో చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బయట ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువ ఉంది. అది వేరే, గేమ్స్ బాగా ఆడతాడు, పార్టిసిపేషన్ బాగుంటుంది అన్నీ, అది. సో పల్లవి ప్రశాంత్. అమర్దీప్ ఎలా అనిపిస్తుంది గేమ్? అమర్దీప్ వేస్ట్. అంటే గేమ్స్ బాగా ఆడాడు, అది ఏమంటారు, గేమ్స్ ఎక్కువ రిక్వెస్టింగ్గా అడుక్కుంటూ ఉంటాడు. అది అంత ఫేర్ అనిపించదు ఎక్కువ. సో అమర్దీప్ అంత అనిపించదు. పల్లవి ప్రశాంత్ బెస్ట్. యావర్ కానీ శివాజీ కానీ వాళ్ళ గేమ్ ఎలా ఉంది? వాళ్ళది కూడా బాగుంది. స్పై బ్యాచ్, ఆల్వేస్ స్పై బ్యాచ్. శోభ ఎలిమినేషన్ నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓకే, ఒకవేళ అమర్దీప్ విన్నర్ అయితే? అమర్దీప్ విన్ అయితే అది గేమ్ కాదు, ఇక మనం ఏం చేయలేం. కానీ పల్లవి ప్రశాంత్ అయితే రావడం అది కావాలి. థ్యాంక్ యూ. బ్రో, మీ పేరేంటి? దీపక్. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తాక. ఎక్కువగా మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? పల్లవి ప్రశాంత్. స్టార్టింగ్ నుంచి శివాజీ గారు ఉండే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నావు? శివాజీ పల్లవి ప్రశాంత్ మధ్యలో ఫైట్ అవుతుంది. మేబీ శివాజీ అన్న కొంచెం మైండ్ గేమ్ ఆడతాడు కాబట్టి శివాజీ అన్న విన్ అవుతాడు. నీ సపోర్ట్ ఎవరికి? నా సపోర్టు పల్లవి ప్రశాంత్కి. అమర్దీప్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అమర్దీప్ ఒక పిచ్చోడు, ఏదో ఆడతాడంటే అంటే అంత చీటింగ్ గేమ్, ఫౌల్ గేమ్స్ ఆడుతుంటాడు. గెలవడు, టాప్ 5 కూడా రాడు. ఏదో అది ఆ ఫౌల్ గేమ్స్ కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అట్లా అని బిగ్ బాస్ ఉంటుండు, వెళ్ళిపోతాడు జల్దీ. టాప్ 5 కూడా ఉన్నాడు, అతనే లాస్ట్ ఇప్పుడు వెళ్ళిపోతాడు నెక్స్ట్.
అంటే ఓటింగ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏదైతే అమర్దీప్ ఏవి వచ్చిందో అక్కడ నుంచి ఓటింగ్స్లో కొన్ని మార్పులు వచ్చేసి అమర్దీప్ది పల్లవి ప్రశాంత్కి టఫ్ ఫైట్ జరుగుతుంది ఓటింగ్స్లో అని చెప్పేసి వస్తున్నాయి. దీని గురించి ఎట్లా చెప్తాం? ఏ పల్లవి ప్రశాంత్కి ఇక్కడ ఇతను ఆయన గేమ్ చాలా బాగా ఆడతాడు. అమర్కి ఏమంత సీన్ లేదు. అమర్ పక్కా ఎలిమినేట్ అయిపోతాడు. నెక్స్ట్ వెళ్ళిపోతాడు. టాప్ 3లో కూడా ఉన్నాడు. యావర్ ఉంటాడేమో, మేబీ 4th ప్లేస్ వెళ్ళిపోతాడు. అంటే నీ లెక్క ప్రకారం టాప్ 1, టాప్ 2, టాప్ 5 వరకు చెప్పేవారు? శివాజీ టాప్ 1, సెకండ్ ప్రశాంత్, థర్డ్ యావర్, 4th ప్రియాంక, 5th అమర్ పోతాడన్నో అయితే ఇంకొక పేరు గుర్తురాలేక ప్రియాంక, అర్జున. ప్రియాంక అర్జున్ వెళ్ళిపోతాడు. అర్జున్ తర్వాతనే అర్జున్లో అమర్ ఉంటాడులే. ఆ టాప్ 5లో ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది అతనే. ఎందుకు శివాజీ ఎందుకు గెలవాలనుకుంటున్నాను? గెలవాలనుకుంటే లేక గెలుస్తాడు అంతే. ఆయన మైండ్ తోటి ఆడతాడు లేక అందరినీ నడిపిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ప్రశాంత్ కూడా ఆయన కిందనే ఉంటాడు. వీడు కూడా వాని కిందనే ఉంటాడు. యావర్ కూడా స్పై బ్యాచ్ కదా, స్పైలో అయితేనే ఉంటాడు. ఇక మనం గెలవద్దు అనుకున్నా కానీ శివాజీ గెలుస్తాడు. అంతే అయిపోతుంది. ప్రశాంత్ గెలవాలనుకుంటున్నా కానీ గెలవాడు. సపోర్ట్ నాది ప్రశాంత్కి. రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. సో ఐ థింక్ పల్లవి ప్రశాంత్ కొంచెం ఏమంటారు ఇవి ఉంటాయి కదా, ఏమంటారు వాటి గేమ్స్, వాటిలో బాగా పర్ఫామ్ చేస్తాడు. సో శివాజీ ఏంటంటే కొంచెం ఇంటలెక్చువల్ స్టెప్స్ బాగా చేస్తాడు. అతను గేమ్ ఆడకపోయినా మంచి స్ట్రాటజీతో అంటే కొంచెం మెచ్యూర్డ్గా అనిపిస్తాడు. సో అతను విన్ అయినా పల్లవి ప్రశాంత్ అయినా ఓకే. బట్ ప్రశాంత్ గెలిస్తే ఏంటంటే కొంచెం ఒక ఇన్స్పిరేషన్ లాగా అవుతాడు అనమాట. ఒక బేసిక్ స్టేజ్ నుంచి అంత పైకి వచ్చినాడు కదా. సో అతను లాంటి వాళ్ళు గెలిస్తే నెక్స్ట్ వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్, నెక్స్ట్ రావడానికి బాగుంటుంది. కొత్త వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. శివాజీ గెలిస్తే ఏంటంటే అది కూడా కొంచెం మెచ్యూర్డ్గా ఉన్నా కూడా మనం గెలవచ్చు అనేది ఒక హోప్ వస్తుంది మనకి. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా ఓకే. బట్ ఐ ఓట్ ఫర్ పల్లవి ప్రశాంత్. ఓకే. అమర్దీప్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అమర్దీప్ కూడా బాగానే ఉంటుంది. బట్ నాకు వీళ్ళిద్దరు సైడ్ అంటే కొంచెం ఇష్టం. సో ప్రశాంత్ వీక్లో కొంచెం సైక్ అయ్యింది కదా, ఎలా అనిపించింది? అతను నాకు అంత నచ్చదు అతనిది. సో వీళ్ళిద్దరిదే కొంచెం ఓకే. వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా ఓకే. ప్రశాంత్ అయితే నాకు కూడా హ్యాపీ. ఎస్. అంటే ఎక్కువగా ఎందుకు ప్రశాంత్ గెలవాలని సపోర్ట్ చేయాలనుకుంటున్నాం? ఎందుకంటే అతను మెయిన్ అతని బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం అనేది ఒకటి కొంచెం ఒక సాఫ్ట్ కార్నర్. రెండోది ఏంటంటే అతను గేమ్స్ కూడా బాగానే ఆడుతుంటాడు, పర్ఫార్మెన్స్ చేస్తాడు. సో హీఈస్ వర్త్ క్యాండిడేట్ అనిపిస్తుంది అంతే. అంటే అన్ని సీజన్ల కంటే నీకు బాగా నచ్చిన సీజన్ ఏది బిగ్ బాస్లో? సెకండ్ సీజన్ మన కౌశల్ ఆర్మీ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే అతను చాలా బాగా పాపులర్ అయింది కదా. ఆ ఒక్క సీజన్ కంప్లీట్గా ఫాలో అయిన ఉండే, ఫస్ట్ ఎపిసోడ్ టు లాస్ట్. కొంచెం వరస్ట్ సీజన్ ఏదనుకుంటుంది? వరస్ట్ అంటే ఫస్ట్ సీజన్ అంత ఇంట్రెస్టింగ్గా లేకుండే, నార్మల్గా వచ్చి అయిపోయింది. సెకండ్లో మాత్రం కొంచెం అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉండే సెకండ్ సీజన్. నాని యాంకరింగ్ కూడా బాగుండే అండి. అతను కొంచెం హోస్ట్ ఉంటుంది కదా, హోస్ట్ బాగా చేసినాడు అనిపించింది. నాగార్జున కూడా ఓకే. బట్ నాని అయితే బాగుండే, ఇంట్రెస్టింగ్గా ఉండే, చాలా మంచిగా అనిపించింది ఆ సీజన్. ఈ సీజన్లో గేమ్ బాగుంది ప్రశాంత్. ఈ సీజన్కి ఓవరాల్గా ప్రశాంత్ విన్నర్ కావాలి. ఓవరాల్గా ప్రశాంత్ విన్ అవ్వాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.